గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుదివ్య వ్లాగ్స్. ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలని కోరుకుంటూ, అలాగే మీరు అనుకున్న ప్రతిదీ కూడా నెరవేరాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేయండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బయట అయితే ఫుల్గా వర్షం వస్తుంది. ఇక్కడ మా హస్బెండ్ అయితే మామిడాకులు గుమ్మాన్ని కట్టడానికి అయితే రెడీ చేస్తున్నారు. ఆ తర్వాత గుమ్మానికి పసుపది రాసి బొట్లు అయితే పెడుతున్నాను. ఇంకా ఇక్కడ పాలవెల్లికి ఫ్రూట్స్ కట్టే ముందు పసుపది రాసి బొట్లు పెట్టుకోవాలి కదా, అందుకే ఇక్కడ పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాను. ఆ తర్వాత పాలవెల్లికి ఫ్రూట్స్ కట్టడం అవన్నీ కూడా మా హస్బెండే చూసుకుంటారు. ఇదిగోండి, ఇక్కడ పాలవెల్లి ఎలా అయితే సెట్ చేసి ఫ్రూట్స్ అయితే కడుతున్నారు. ఇలా ఫ్రూట్స్ అన్నీ కట్టేసి డెకరేషన్ అంతా కంప్లీట్ చేస్తారు. ఇంక ఇప్పుడు నేను రెడీ అయ్యి వచ్చి పీటకి పసుపు అయితే రాస్తున్నాను. ఈ విధంగా అంతా పసుపు రాసి పద్మం ముగ్గు అయితే పెడతాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మేము ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడినే తీసుకున్నాము. బట్ అక్కడక్కడ స్టోన్స్తో హైలైట్ చేసి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఇది కంప్లీట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూసారా లోటస్ ఎంత బాగున్నాయో. వినాయకుడికి లోటస్ అంటే చాలా ఇష్టం, అందుకని మా హస్బెండ్ అయితే లోటస్ని తీసుకొచ్చారు. అండ్ చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. ఇక్కడ ఈ లోటస్ని మేము ఇలాగా పాలవెల్లికి అయితే సెట్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ పింక్ లోటస్ కూడా తీసుకొచ్చారు. ఇది మొగ్గలా ఉంది, దీనికి నేను రేకులు అయితే తీస్తున్నాను. చూసారు కదా ఎంత బాగుందో లోటస్ కూడా. ఇంకా డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసుకుని మా బుజ్జి వినాయకుడిని అయితే పెడుతున్నాము. ఇంకా వినాయకుడికి గొడుగు కూడా కంపల్సరీ పెడతారు కదా, సో మేము కూడా గొడుగు అయితే పెట్టేసాం. ఆ తర్వాత బంతి పువ్వులతోటి డెకరేషన్ అయితే చేస్తున్నాను. అలా వినాయకుడికి చుట్టూ కూడా బంతి పువ్వులతో అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇంకా అక్కడ పాలవెల్లికి లైటింగ్ సెట్ అయితే పెడతా అన్నారు మా హస్బెండ్. అక్కడ ఎలా పెడితే బాగుంటుంది అనేది నేనైతే అక్కడ చెప్తున్నాను. ఇంకా డెకరేషన్ అంతా కంప్లీట్ చేసుకుని అలా ఒక అరిటాకు వేసి పసుపు వినాయకుడిని అయితే చేసి పెట్టుకుంటున్నాను ముందుగానే. అలాగే పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ముందుగానే రెడీ చేసి దగ్గర పెట్టుకోవాలి, లేదంటే అస్తమాట్లో లెగాల్సి వస్తుంది. పూజ మధ్యలో అలా లెగడం మంచిది కాదు. సో ముందుగానే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసి అయితే దగ్గర పెట్టుకోవాలి. ఇంక మేము దీపారాధన అయితే వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ నేను వినాయకుడి వారికి ఇష్టమైన ప్రసాదాలన్నీ కూడా చేసి పెట్టాను అనమాట. పులిహోర, బెల్లం తాలికలు, కొబ్బరి మోదకాలు, కేసరి, కుడుములు, పరమన్నం, గారెలు. ఇంకా ఇక్కడ నేను స్వామివారికి ఇష్టమని దోసకాయ కూడా పెట్టాను. ఇంకా ఫైనల్గా వడపప్పు పానకం కూడా అయితే పెట్టేశాను. ఇలా నేను టోటల్గా ఆయనకి ఇష్టమైనవి 9 రకాల ప్రసాదాలు అయితే చేశాను. నెక్స్ట్ ఇక్కడ మేము పాలవెల్లి పైన పత్తిరి అయితే వేస్తున్నాము. పాలవెల్లి పైన వేయుటకు 21 రకాల పత్తిరి అయితే ఉండాలంట. మ్యాక్సిమం మేము అన్ని రకాల పత్తిరి అయితే కవర్ చేసాము. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కథ చదవడం అయితే ప్రారంభించాము. ఇక్కడ కథ చదవాలనుకుంటే చదవచ్చు, లేదంటే ఆడియోనా ప్లే చేసుకోవచ్చు కదా. బట్ నేనైతే ఇక్కడ కథ అయితే చదివాను. ఇంకా ఫైనల్గా అక్షంతలు అయితే వేసి పూజ అయితే కంప్లీట్ చేసాము. ఇంతేనండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మరి మా ఇంట్లో పూజ అయితే ఎలా జరిగింది, మీ ఇంట్లో ఎలా జరిగింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
అలానే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.